ఉదయం 6:45 అయింది ఇవాళ, అంటే డిసెంబర్ 17. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇది. 6:49కి పల్నాడు ఎక్స్ప్రెస్ అనేది ఒక ఫ్లైట్ టైం. అయితే మన వాళ్ళ హడావిడి చూడండి, బస్సు దిగగానే, అంటే ఈ రూట్లోనే వెళ్ళాలి ఎవరైనా, ఈవెన్ కార్ అయినా ఏదైనా సరే, ఆటో ఎక్కేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోదామనే ఒక ఆత్రం. అక్కడ రైట్ టైం కానిదే రాదు. జనరల్గానే మనకి అటు ఇటుగా ఒక 5 నిమిషాలు ఉంటుంది. అయినా సరే వాళ్ళ ఆతృప్తిని క్యాష్ చేసుకుందామని ఇట్లా ఆటోలు జస్ట్ ఆ రోడ్డు చివర వెళ్ళిపోవాలన్నమాట. మామూలుగా ఉండదు. ఇంత ఉదయాన్నే జనరల్గా అయితే మన ఇళ్లలో లేవాం కదా, ఇక హైదరాబాద్ అయితే చెప్పే పనే లేదు, షిఫ్టుల వారీగా వెళ్ళేవాళ్ళు కదా. ఈ 6:49కే లేచేసి ఈ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో అని వేసేసి నవ్వులుతూ ఉంటారు. ట్రైన్ వస్తుంది అంటారు మళ్ళీ. చూడండి ఎన్ని ఆటోలు వెళ్తూ ఉంటాయి. క్యాష్ చేసుకోకూడదు. అంతేగాని వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నిజం చెప్పరు. ట్రైన్కి టైం ఉంది అని ఏ ఆటో అతను చెప్పడు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కదా. ఎందుకంటే మీకు నేను చెప్పినటువంటి దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి మీ కళ్ళ ముందు. వేడి వేడి పొగలగక్కే ఇడ్లీలు, దోశలు, అమ్మాయి పాపం చలిమంటేస్తాం. సంస్కృతి కాపాడింది. మనం అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఇక్కడ హోటల్ వాళ్ళు మాత్రం చెప్తారనమాట, ఏమని, టైం ఉంది అబ్బాయి, బండి టైం ఉంది, తినేసి వెళ్ళండి అని. ఎక్కడ వ్యాపారమే. మనం మెల్లగా రావచ్చు, మనం చాలా కూల్గా వస్తాం అసలు. ఎందుకంటే ట్రైన్ ఈవెన్ మన కళ్ళ ముందు వచ్చి ఆగినా కూడా అది పూర్తిగా ఆగి మళ్ళీ పూర్తిగా బయలుదేరడానికి 2 నిమిషాలు టైం పడుతుంది కనీసం. ఇటుకాడ అప్పుడే వేసేసాడు, వేసిన తర్వాత టీ కూడా వేసేస్తాం. ఇక్కడ ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకోవచ్చు. పైగా ఎంత ఉదయాన్నే తినడం, మళ్ళీ ఆరాయించుకోవటం. కొత్తగా కట్టారనమాట ఒక 5-6 ఏళ్ల క్రితం రైల్వే రక్షక దళ నిరీక్షకుని కార్యాలయము. ఇన్స్పెక్టర్ అంటే నిరీక్షకుడా? ఈ పిడుగురాళ్ళలో మేము, నాకు తెలిసి ఒక 7 years ఉన్నాం. 7th వరకు మనం ఇక్కడే చదివామన్నమాట. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా చాలామంది, అసలు ఏదండి మీ ఊరు? మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము అనేక ఊళ్ళలో నివసించాం. పిడుగురాళ్ళ, నర్సరావుపేట, బాపట్ల, హైదరాబాదు, గురజాల అసలు ఊరు. మన దోస్తు వాళ్ళు ఉన్నారు పిడుగురాళ్ళలో. వంకాయల కృష్ణ, గూండా అశోకు, నాలం శ్రీనివాసరావు, మైలవరపు వెంకటేశ్వర్లు, చెరుమల్లి గంగాధరు, అరుణ అని మాకు ఇక్కడ ఒక మలయాళీ వాళ్ళు ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి ఒక సాంబార్ హోటల్ ఉండేది. వాళ్ళ హోటల్లో పావలాకి 2 సాంబార్ ఇడ్లీ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఆ రుచి ఇప్పటికీ మర్చిపోయాను. దాని తర్వాత వేరే చోట మీకు అంతకుముందు వీడియోలో పెట్టాం కదా సాంబార్ ఎలా ఉంటుంది అనేది. ఇదే ఆధునీకరించినటువంటి. ఈ డోమ్ పైకి ఎత్తుతారనుకుంటా. ఇటు నుంచి మళ్ళీ టిఫిన్లకి ఏరి సందులో ఉంది. ఇది మా పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ తాలూకు కొత్త స్వరూపం. బహుశా అది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటా. ఇది స్టేషను. ఈ పక్క వెయిటింగ్, ఇవి మన ఏమంటారు పార్కింగ్ స్టేషన్స్. అది ఒక ఫుట్ఓవర్ స్టేషన్స్. మొత్తానికి
మనం వీడియోలు చేస్తూ ఉండగానే ఒక 3 ఏళ్లలో ఒక చిన్న రూపానికైతే వచ్చింది. నాకు తెలిసి సమ్మర్ కల్లా ఇంకొంత తుది రూపం, ఈ డోము ఈ హడావిడి అంతా పూర్తి చేస్తారని అనుకుంటున్నా. ఇలా రాగానే ఎంట్రన్స్లో అనౌన్స్ చేశారనుకుంటా, పలనాడు ఎక్స్ప్రెస్. ఇంత ఉదయాన్నే రైట్ టైం వస్తుందని నేనైతే అనుకోను. ఒక్కసారి వెళ్ళి అడిగి వచ్చేద్దాము. జయం సినిమాలో ఉంది కదా, బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉందని చాలా గొప్పగా మార్చారు ఆ పాటని. ఇక్కడ ముగించేద్దాం.